అందరికీ జై శ్రీరామ్. ఆంధ్ర ప్రజలారా, చాలా మంది మరి గిట్టెందుకు చేస్తూ ఉన్నారో అర్థమైతలేదు. కానీ రేషన్ కార్డు మన చంద్రాలు ఇస్తా అంటే మన చంద్రబాబు నాయుడు సారు అట్లనే మనకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ రెడ్డి ఇప్పుడు మనకు జనవరి నుంచి కొత్త విధానాలు తేబోతా ఉన్నాడట. చాలా మంది రేషన్ కార్డులు తీసుకుంటలేరు. అందులో పేర్ల మార్పు కావచ్చు, ఇంటి నంబర్ గిట్లా తప్పు పడితే, ఇంటి పేరు తప్పు పడితే అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు అందరము వినియోగించుకోవాలి. కానీ ఆంధ్ర ప్రజలు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఈ యొక్క డేట్ పెట్టినప్పుడు ఎందుకు వినియోగించుకుంటలేరు? గీ మార్పులు చేసుకునే అవకాశం ఉంది అని నాదెండ్ల మనోహరు చంద్రాలు సారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అప్డేట్ మీద మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఆంధ్ర ప్రజలారా మీరు బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ మనకు సంబంధించి రేషన్ కార్డులు ఎప్పుడో అంటే మనం ఓటేసిన దానికే గెలిచిన చంద్రాలు, కానీ మనం ఓటేసిన దానికి గెలిచిన గవర్నమెంట్ రూల్ అనేది ఉంటుంది కదా. ఊకూకే రేషన్ కార్డులు అనేటివి రావు. ఊకూకే మార్పులు చేర్పుల గురించి మనకు అందుబాటులో పెట్టరు. కాబట్టి ఇప్పుడే మనం వినియోగించుకోవాలి. మరి ఏమొచ్చింది, వీళ్ళు ఏమేం మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులా, లేకపోతే డిజిటల్ రేషన్ కార్డులా, లేకపోతే ఉన్నట్టే ఉంటాయా ఏందో ఒకసారి చూద్దాం రండి కథ. గ్యాస్ బుడ్లు ఇస్తారట, మనకు జొన్నలు ఇస్తారట, రాగులు ఇస్తారట, సజ్జలు ఇస్తారట. ఇవన్నీ ఇస్తామని చెప్పాక మనం ఎందుకు తీసుకోవద్దు? ఎందుకంటే అది మన సొమ్మే. మీరు అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరు ఇంకా వీళ్ళందరూ వాళ్ళు మన ఎవరు వాళ్ళ ఇంటికెళ్ళి ఇస్తలేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికెళ్ళి ఇయ్యలే. గవర్నమెంట్ సొమ్ము అంటే మన పబ్లిక్ సొమ్ము. అది మన దగ్గర ట్యాక్స్ కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, రోడ్ ట్యాక్స్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, బంగారంది కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన మందులు యూరియాలది కావచ్చు, ప్రతి రూపాయి మనదాడ జమ కొట్టి మళ్ళీ మనకే ఇస్తా ఉన్నారు. కాబట్టి అన్నీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవద్దు? జాబితా తీసుకోవాలి. కొత్త రేషన్ కార్డులు పొందటము ఇప్పుడు చాలా ఈజీ. వారికి బాధ్యతలు అప్పగింత. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారట. కొత్త రేషన్ కార్డులు జారీ. ఏపీ ప్రభుత్వం నిరంతర ప్రక్రియ మార్చినటువంటి సంగతి తెలిసింది. అర్హులైన వారికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు నమోదు ప్రక్రియ కోసం సచివాలయంలో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిండ్రట. డిజిటల్ సహాయకులకు బాధ్యతలు అప్పగించిండ్రు. వీరి సహాయంతో రేషన్ కార్డుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై నుంచి డిసెంబర్ నెల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పరిశీలించి జనవరిలో కొత్తగా బియ్యం కార్డులు కూడా జారీ చేయనున్నారు. బియ్యం కార్డులు అంటే రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఎప్పటి నుంచి? ఇక్కడ మనం చూసుకుంటే రేషన్ కార్డుల కోసం జూలై నుంచి ఇప్పుడు డిసెంబర్ దాకా, మొన్నటి దాకా దరఖాస్తులు చేసుకున్న వారికి జనవరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారట. పాతోళ్లకు పేర్లు మార్చుకోవచ్చట. పాతోళ్ళు అయితే ఉన్నారో, పాత రేషన్ కార్డు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ పేర్లు మార్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అది కూడా చూద్దాం. కేంద్ర ప్రభుత్వాలు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు సంక్షేమ పథకాలు ఏవైనా సరే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా మారిపోయింది. పేద కుటుంబాలకు ప్రభుత్వాలు వీటిని జారీ చేస్తూ ఉంటాయి. బియ్యం కార్డుల ఆధారంగానే ఆ కుటుంబ ఆదాయాన్ని అంచనా వేసి వారికి ప్రభుత్వ పథకాలు లబ్ధిని ప్రయోజనాలను అందిస్తూ ఉంటారు. అయితే కొత్త రేషన్ కార్డులు పొందాలంటే అదొక ప్రమాణంగా ఏళ్లకు ఏళ్ళు గడిస్తే కానీ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వాలు దరఖాస్తు స్వీకరించేవి కావు. ఇది ముమ్మాటికి వాస్తవమైన ముచ్చట. ఏళ్ళు గడుస్తూ ఉన్నా కానీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోవాలి. పక్కనే ఉన్న మన తెలంగాణలో చూసాం, 8 సంవత్సరాలు ఒక్కోళ్ళ కూడా రేషన్ కార్డు ఇవ్వలే. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత మొన్న కొన్ని ఇచ్చిన రాగా అటు ఇటు ఎటు అయినాయట అవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. పేర్ల మార్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రాబోయే రోజుల్లో మనం పథకాలు కోల్పోతాం కదా అన్నట్టు. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్త బియ్యము, పొలగాన్లు, ఇది మన గురించే వచ్చింది మళ్ళా. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్త బియ్యం కార్డు కావాలన్నా పిల్లలకు బియ్యం కార్డులో
చేర్చాలన్నా కూడా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ చేసింది. అంటే ఎప్పుడు దొరికితే అప్పుడే చేసుకోవచ్చట. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. కొత్త రేషన్ కార్డుదారులు ప్రక్రియను డిజిటల్ సహాయకులకు అప్పగించారు. ఇది ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటా ఉన్నారు. ఇది ఓన్లీ అప్డేట్లోనే ఉంటుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్ గ్రామాలల్లా నేను చెప్తా ఉన్నా, పల్లెటూళ్ళల్లా నిజంగా ఎప్పుడు దొరికితే అప్పుడు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారా మరి లేదా అనేది మీరు కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లల్లబుల్లి మాటలు చెప్తే ఎవడు కూడా ఊరుకోడు కాబట్టి ఖచ్చితంగా మరి చెప్పాలి. మరోవైపు రేషన్ కార్డులో కొత్తగా పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా ఇప్పుడు చాలా సులభంగా ఎవరినైతే రేషన్ కార్డులో చేర్చాలని అనుకుంటున్నారో ఆ పిల్లల ఆధార్ కార్డుతో పాటు పుట్టినరోజు ధ్రువపత్రం, అంటే మనకు బర్త్ సర్టిఫికేట్, పుట్టిన తర్వాత ఆధార్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ దావకాల్లో పుట్టిండు ఏం కథ అని మనకు డేట్ ఇస్తారు. దానికోసం మనము బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే వస్తుంది. అది ధృవపత్రం కావాలి. ఇక తల్లిదండ్రులు రేషన్ కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఈ వివరాలతో సచివాలయంలోకి డిజిటల్ సహాయకులకు సంప్రదిస్తే వారి వివరాలు మనకు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇగో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ విషయము, బాగా గుర్తుంచుకోవాలి. అలాగే రేషన్ కార్డుల్లో అడ్రస్ మార్పును కూడా అవకాశం కల్పించిండ్రు. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సచివాలయాల్లో సంప్రదించాలి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ఇప్పుడు ఇంటి పేరు తప్పుపడ్డదంటే చాలా ప్రాబ్లం అవుతుంది రేషన్ కార్డులో. అలాగే మనకు ఇంటి నంబర్ తప్పున్నా చాలా ప్రాబ్లం అవుతుంది. మన పేరు కూడా తప్పున్నా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డే ప్రామాణికంగా మారబోతా ఉంది కాబట్టి సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్య రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి జూలై నెలలో కొత్త బియ్యం కార్డులు అందిస్తారట. అలాగే జూలై నుంచి మళ్ళా డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు జనవరి నుంచి జూన్ వరకు ఆ మధ్య మొత్తం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అవి అట్లనే ఉంటాయి దరఖాస్తులు. తర్వాత డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ చేసినటువంటి కార్డులు జారీ చేస్తారు. ఆ తర్వాత జనవరి నుంచి కొత్త బియ్యం ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరము ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ముచ్చట. ఇక మీరు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు పొందాలి. రేషన్ కార్డు పొందితే చంద్రాలు ఏమంటా ఉన్నాడు, మనకు సజ్జలు, జొన్నలు, గోధుమ పిండి రకరకాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచే ప్రారంభమైందని చెప్పింది. కానీ మరి నిజంగా గ్రామాలల్లో జరుగుతూ ఉందా ఇది అనేది మనకు కావాల్సినటువంటి కామెంటు. ప్లీజ్ ప్రజలారా కామెంట్ చేయాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే ఎట్లా తెలిసేది అబ్బా మనకు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనేమి ప్రాబ్లం అనేది మన దాకా వస్తుంది. వచ్చిన తర్వాతనే చంద్రాలను, పవన్ను ఎవరినైనా మనం అడిగేటువంటి అధికారం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోను అన్ని గ్రూపులల్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక డిసెంబర్ 30 పట్టొస్తుంది. దావతులు ఉంటాయి, కానీ దావతుల కన్నా ముందు గిజ్ చేసుకోండి ముందుగాల. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.